క్రిస్టియన్ రొనాల్డో ప్రతి ఇయర్ హాస్పిటల్‌కెళ్ళి తన బ్లడ్ డొనేట్ జేస్తారు. ఎందుకంటే చాలామంది క్యాన్సర్‌తో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ట్రీట్మెంట్ గూడా ఇప్పిస్తాడు. అందుకే ఎవరైతే క్రిస్టియన్ రొనాల్డో ఉంటారో ఆ పిల్లలు దేవుడిలాగా జూస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలను కాపాడి వాళ్ళకొక గొప్ప ఫ్యూచర్ ఇస్తున్నాడు. అంతే కాకుండా ఆయన బ్లడ్‌ని గూడా డొనేట్ జేస్తున్నాడు. అందుకే ఆయన గొప్ప మనిషి అని ఆయన కంట్రీలో ఆయనకు పేరుంది. ఎక్కడో చిన్న ద్వీపం నుంచొచ్చి ఒక పెద్ద ఫుట్‌బాల్ స్టార్‌గా ప్లేయర్ అయ్యాడు. ఇప్పుడు ఆయన కంట్రీలోనే ఫేమస్ అయితాడనుకుంటే మొత్తం అన్ని కంట్రీస్‌లో ఫేమస్ అయ్యాడు. ఆయన పేరు తెలవని వాళ్ళంటేనే ఎవరు లేరు. అండ్ అంతే కాకుండా ఫ్రీ ఫైర్‌లో ఆయన క్యారెక్టర్ క్రోనాగా గూడా వచ్చింది. ఇది చెప్పాననుకోండి కానీ మళ్ళీ చెప్తున్నా. డబ్బుల పైన ఆశపడకుండా గేమ్ పైన చూపించిన కాన్సంట్రేషన్ కారణంగానే ఈరోజు ఇంత గొప్ప ప్లేయర్ అయ్యాడు. ఇంత గొప్ప పేరొచ్చింది. కాబట్టి ఈయన లైఫ్ స్టైల్‌కెళ్ళి మీరు ఏం ఇన్స్‌పిరేషన్ తీసుకున్నారో, ఈయనను చూసి మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. లాస్ట్ టైమ్ నా వీడియోలో ఒక వ్యక్తి యూజ్‌లెస్ డీటెయిల్స్ అని మెసేజ్ పెట్టాడు. యూజ్‌లెస్ డీటెయిల్స్ కాదు సార్.